జై తెలంగాణ, జై భీమ్. ఏంది కరీంనగర్ ఇంత చల్లగా ఉన్నారు? జై భీమ్, జై ఫూలే. తర్వాత ఈరోజు థ్యాంక్ యూ. ఇదే వాడి, ఇదే వేడి, ఇదే పౌరుషం, కరీంనగర్ కథన కుతూహలం మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించే వరకు నిద్రపోవద్దు. అవునా కదా? రెండు చేతులు ఎత్తి చెప్పండి, దోనో హాత్ కడా కర్కే ఆవాజ్ దో, కారు గుర్తుకే జై తెలంగాణ. ఈరోజు కరీంనగర్ యుద్ధ బేరి ఈ గొప్ప చారిత్రాత్మకమైన సభకు మరి ఎండనక ఎన్నో ఇబ్బందులున్నా, మరి ఆకలైతున్నదా? నిజం చెప్పండి. ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు. కాంగ్రెస్ దోపిడీ పాలన ఆగేదాకా ఈ పోరాటం ఆగదు. మరి స్వేరోలుగా మనం ఏం నేర్చుకున్నాం? ఆకలైతే ఏం తినాలి? అక్షరాలు తినాలి. అందుకొరకు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, అందరం కలిసి తిందాం. మిత్రులారా, ఈరోజు ఈ కరీంనగర్ యుద్ధ బేరీ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీ అందరికి కూడా, మీరే ముఖ్య అతిథులు. మన కరీంనగర్ గడ్డ మీద, మన ఉత్తర తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మేధావి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మీ భుజస్కంధాల మీద పెట్టుకొని ఆ బాధ్యతను మే 13 వరకు రాత్రనక పగలనక శ్రమించడానికి ఎన్నో బెదిరింపులు ఉన్నా, ఇంతకుముందే మా యువ నాయకులు మాజీ మంత్రివర్యులు టైగర్ గంగుల కమలాకర్ గారు కారులో వస్తుంటే మాకు ఒక విషయం చెప్పిండ్రు. ఈ కరీంనగర్ పోలీసు యంత్రాంగం వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు కేసులు పెడుతున్నారు. కానీ ఆ కేసులకు భయపడకుండా ఇక్కడికి వచ్చి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపించేంత వరకు నిద్రపోమని మరి ఇక్కడికి వచ్చిన మీరే మా ముఖ్య అతిథులు. మిత్రులారా, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాదు, మీరే కాబోయే భారతంలో పాలకులు. మిత్రులారా, మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, మరి వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, యువ నాయకులు గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు సోదరులు బండ శ్రీనివాస్ గారికి, మరి ఎంపీ అభ్యర్థి, భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి, మాజీ పార్లమెంటు సభ్యులు మే 13వ తారీఖు నాడు తర్వాత జూన్ 4వ తారీఖు నాడు పార్లమెంటులో పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు చొప్పదండి శంకర్ రవిశంకర్ గారు, అదేవిధంగా సోదరి తులా ఉమ గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా దాసరి ఉష గారు, తోట ఆగయ్య గారు, కొంకటి శేఖర్ గారు, మేకల రవీందర్ గారు, మరెందరో గొప్ప నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మీ పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి. జన స్వరూప గారు, ఆకినపల్లి శిరీష గారు, అదేవిధంగా వేదిక కింద ఉన్న
నాయకులు, కాబోయే సర్పంచులు, కాబోయే ఎంపీటీసీలు, కాబోయే కార్పొరేటర్లు, మిత్రులారా మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, మనం ఈరోజు ఈ స్థాయిలో ఈ ఏసీ రూములో భయపడకుండా ఆత్మగౌరవంతో కూర్చున్నామంటే దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉన్నది. అది గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశంలో తరతరాలుగా జరుగుతున్న అణచివేతకు తమదైన శైలిలో తిరుగుబాటు చేసిన మహనీయులు నాటి నుండి నేటి వరకు సంత్ నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్. భారతదేశానికి స్వతంత్రం రానప్పుడే కొల్హాపూర్ సంస్థానంలో పేదలకు రిజర్వేషన్ ఉండాలి, అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలని కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు ఇచ్చిన ఛత్రపతి సాహు మహారాజ్. భారతదేశానికి 4 పిల్లలను కూడా చంపుకొని ఎన్నో అవమానాలున్నా, ఎన్నో ఈసడింపులున్నా నా దేశ ప్రజలకు విముక్తి కావాలని చెప్పి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదివి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసి వేల కోట్ల డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మలిద శామర వీరులు శ్రీకాంతాచారి గాని, వేణుగోపాలరెడ్డి గాని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం 6 గంటలకే ముళ్ళ పొదలో శవమై తేలిన వేణుగోపాలరెడ్డి గాని, సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా తెలంగాణ ద్రోహులు నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే పెద్దమ్మ తల్లి నేను నీకు ఆనందంతో ప్రాణం ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఒట్టు పెట్టుకున్న ఇశాంతరెడ్డి దాకా నిజామాబాద్లో ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్, అప్పుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వేరే పార్టీ, వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను నా ప్రాణం ఇస్తానని ఆనందంతో నేను ప్రాణాలు తీసుకుంటానని సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీ ఎదురుగా, సెంట్రల్ ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ ఎదురుగా శవమై తేలిన ఇశాంతరెడ్డి త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కెమికల్ ఇంజనీర్గా ఉంటూ ఉస్మానియాలో ECH1 హాస్టల్లో ఉదయం 10 గంటలకు నాకు తెలంగాణ కావాలి, ఇంకేం అవసరం లేదు, అమ్మా నాన్న క్షమించండి అని చెప్పి ఉరియేసుకున్న సాయి కుమార్ను స్మరించుకోవాలి. నా పేరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ, నా అమ్మ నాన్నలు తెలంగాణ, నా భవిష్యత్తే తెలంగాణ అని తెలుగు యూనివర్సిటీ త్రివేణి హాస్టల్లో నుంచి అగ్నిగోళంగా మారి ఎన్సీసీ గేటు దాకి పోలీసు వాహనంలో దుంకిన సిరిపురం యాదయ్యను గుర్తుకు తెచ్చుకోవాలి. పోలీసు ఉద్యోగంలో ఉంటూ కూడా కామారెడ్డిలో ఒక ఎలక్ట్రిక్ పోల్ కు ఉరేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజును కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మిత్రులారా, భోజ్యా నాయక్ను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ విధంగా 1300 మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేస్తే గాని ఈ రోజు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పిలుస్తలేదు. మిత్రులారా, వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడే ఈరోజు మనం ఇక్కడ మీటింగ్కు కూర్చున్న సందర్భం కరెక్ట్గా అర్థమవుతుంది. ఇదేదో బండి సంజయ్ గారికో లేకపోతే వినోద్ కుమార్ గారికో మధ్యలో పోరాటం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. నిజంగా పేరు ఎవరు పెట్టిండ్రో కానీ చాలా మంచిగా పెట్టిండ్రు, యుద్ధ పేరు అని. నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి టైటిల్. నిజంగా ఈరోజు తెలంగాణలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎవరికి యుద్ధం జరుగుతూ ఉంది? తెలంగాణ అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. కరీంనగర్ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ అంతా యుద్ధం జరుగుతూ ఉన్నది. 10 సంవత్సరాల నిజమైన పాలనకు 100 రోజుల అబద్ధాలకు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. అవునా బాబా? 10 సంవత్సరాల అద్భుతమైన పాలనకు
100 రోజుల పాలనకు 100 రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. కష్టాలు, రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా కట్టబట్టుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కలలుగానే కేసీఆర్ కు మధ్యలో అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా చావని సన్యాసి కబుర్లు నాకు వద్దురబాయ్, నేను ఉప్పల్ స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తాన్న కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. అవునా కాదా? ఈరోజు గుండెల నిండా ప్రేమ ఉండి నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి, నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం, గుండెల నిండా ప్రేమ ఉన్న వ్యక్తికి, వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. గుట్కా పాకెట్లు ఎవరు తింటారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఇది ఆశయానికి, ఒక గొప్ప ఆశయానికి, ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అహంకారం ఎందుకని అంటున్నంటే, పెద్దలు కేసీఆర్ గారు 200 మంది రైతులు ఇప్పటికే చనిపోయినారంటే నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడయ్యా? నిజమా? అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దయచేసి, నేను వాళ్ళ దగ్గరికి వెళుతాను, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ కాంటాక్ట్ని చెప్పండి, వాళ్ళ పిల్లలను తీసుకురండి, లేకపోతే నేను వాళ్ళ పిల్లల దగ్గరికి పోతాను, నా చేతిలో ఉన్నంత వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని కాపాడుకుంటానే వాళ్ళు నిజమైన మానవతావాది. కానీ అలా అహంకారం ఏమంటున్నది? అహంకారం ఏమంటున్నదంటే, మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇవ్వండి, మేము వెరిఫై చేస్తాం, దాని తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తాం, అంతవరకు మేము క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటుంది అహంకారం. ఎవరికి వేయాలి మనం? ఆశయానికి వేయాలనా, అహంకారానికి వేయాలనా? గట్టిగా చెప్పండి. నిజానికి వేయాలనా, అబద్ధానికి వేయాలనా? కొంతమంది వెళ్తున్నారు ఏంది భయ్, వెనక నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రు ఏంటి? ఆశయానికి వేయాలనా, అహంకారానికి వేయాలనా? నిజానికి వేయాలనా, అబద్ధానికి వేయాలనా? అభివృద్ధికి వేయాలనా, అవినీతికి వేయాలనా? అభివృద్ధికి వేయాలి. మిత్రులారా, ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మానాల నుంచి వచ్చిండ్రు, శుద్ధాల నుంచి వచ్చిండ్రు, మీరు ధూమాల నుంచి వచ్చిండ్రు, అడవి దాచారం నుంచి వచ్చిండ్రు, ముస్తాబాద్ నుంచి వచ్చిండ్రు, అదే విధంగా మరి శనివారం నుంచి వచ్చిండ్రు, బెజ్జంకి నుంచి, గుండ్లపల్లి నుంచి, అక్కడి నుంచి ఇస్మాబాద్, గాంధీనగర్, అక్కన్నపేట, అదే విధంగా ఇల్లందకుంట, అక్కడి నుంచి దుబ్బాలకు పోయి, దుబ్బాల నుంచి సీదా ఎదురుగట్టపల్లికి వచ్చి, ఎదురుగట్టపల్లి నుంచి కొడిమ్యాల గుట్టల నుంచి, కోనాపూర్ దగ్గర నుంచి, మల్యాల నుండి మరి ఇక్కడికి యశ్వంతాపురం నుండి చొప్పదండి దాకా వచ్చి, చొప్పదండి నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, దయచేసి ఈ రోజు నుంచి మీరు సైనికులుగా మారి ఊరూర పోవాలి. మిత్రులారా, ఇది నేను మళ్ళీ ముందరనే చెప్తున్నా, ఇది వినోద్ కుమార్ గారికో లేకపోతే బండి సంజయ్ గారికో మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు. ఇది మన భవిష్యత్తు పోరాటం, ఇది మన బతుకు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన రైతన్న కన్నీళ్లు తుడిచే పోరాటం, ఇది మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటం. ఈరోజు బండి సంజయ్ గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే, బీజేపీకి మరి పార్లమెంటులో మెజారిటీ వస్తే, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్న, అలహాబాద్ లో తయారు చేసుకున్న 125 మంది ప్రొఫెసర్లతో తయారు చేసుకున్న రాజ్యాంగం, మనుస్మృతి ఆధారంగా తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదిస్తే ఆ రోజు బండి సంజయ్ చేతి పైకెత్తుతాడా, కిందికి తీస్తాడా? చాలా మంచి పని చేసిండ్రు మోడీ గారు అంట. నిజంగా రాజ్యాంగంలో ఏముందో కూడా బండి సంజయ్ గారికి తెలియదు, తెలిసే అవకాశం లేదు. అవునా లేదా? గట్టిగా చెప్పండి. తెలిసే అవకాశం లేదు. కేవలం చేతి ఎత్తే ఎంపీనే కావాలన్నా మీకు? ఒక నెంబర్ కావాలన్నా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా? మెంబర్ కావాలన్నా? మెంబర్ కావాలన్నా? మెంబర్ కావాలి.
నేను ఇంతకుముందు వారి బయో చదువుతుంటే ఆయనకు వచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో వారు అడిగిన ప్రశ్నలు 553. ఒక పార్లమెంటు సభ్యుని సమయంలో పార్లమెంటు కూర్చునేది కేవలం 280 రోజులు. 280 రోజుల్లో 553 ప్రశ్నలు అడిగిండంటే దాదాపుగా రోజుకు 2 ప్రశ్నలు అడిగిండు. ఇంకా మీకు ఇంకో స్టోరీ చెప్తాను. నేను నాగర్ కర్నూల్లో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాగర్ కర్నూల్లో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా ప్రత్యర్థి ఒక అబ్బాయి భరత్ అని, వాళ్ళ నాన్నగారు పోతుగంటి రాములు. ఈ పోతుగంటి రాములు గారు ఆయన 283 రోజులకు 220 రోజులు పార్లమెంటులో కూర్చున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలు ఏనండి 6, కేవలం 6. మరి ఇప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారే చెప్పాలి, మరి ఆ 223 రోజులలో ఆయన ఏం చేసిండో ఏందో. మరి ఇలాంటి వాళ్ళని పంపిద్దామా? మీకు శవాలు కావాలన్నా, శివాలు కావాలన్నా, మసీదులు తవ్వుదామా, ఇంకేం తవ్వుదామా అనే వ్యక్తులు, విధ్వంసకారులు పార్లమెంటులో కూర్చుంటే రాజ్యాంగం భద్రంగా ఉంటుందా? ఉంటుందా? రాజ్యాంగం పైలంగా ఉంటుందా? ఉండదు మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పోరాటం మన కోసం చేసే పోరాటం కాదు. వినోద్ గారిని ఎంపీగా చేసే పోరాటం కాదు. ప్రవీణ్ కుమార్ను ఎంపీగా చేసే పోరాటం కాదు. ఉదాహరణకు నేను రిటైర్ అయినప్పుడు నా జీతం 2,63,000 రూపాయలు. 2,63,000 రూపాయలు. ప్రభుత్వం నాకు కారు ఇచ్చింది, ప్రభుత్వం నాకు బంగ్లా ఇచ్చింది. ఇవన్నీ హంగులు ఆర్భాటాలు వదులుకొని నేను 7 సంవత్సరాల ఉద్యోగం మిగిలి ఉండగానే రాజకీయాల్లోకి వచ్చాను. మిత్రులారా, పార్లమెంటు సభ్యునికి వచ్చే జీతం ఎంతో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. 1,00,000 రూపాయలు మాత్రమే. ఇది ఒక ప్రోటోకాల్ కోసమో, ఒక హంగు కోసమో, ఒక ఆర్భాటం కోసమో, ఒక హోదా కోసమో వచ్చిన ప్రయత్నం కాదు. ఒక రాష్ట్ర చరిత్రను, రాష్ట్ర స్థితిగతులను, ఒక జాతి అభివృద్ధిని, జాతి అంటే అన్ని జాతులు, పేద జాతులందరి జీవితాన్ని, గమ్యాన్ని, గమనాన్ని సమూలంగా మార్చి వాళ్ళను ప్రగతి పదంలో నడిపించే ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇవాళ మన పార్లమెంటుకు పోవాలని అనుకుంటున్నాం మిత్రులారా. జీతం కోసం కాదు, జీతం కోసం కాదు. నిజంగా చెప్తున్నా, 2,63,000 రూపాయల జీతము 1,00,000 రూపాయల జీతానికి తేడా మీకు తెలుసు. కానీ ఈరోజు ఒక గొప్ప ఆశయం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే ఈ పార్లమెంటులోకి పోవడం. ఇవాళ చాలా మంది అన్నారు, ప్రవీణ్ కుమార్ నువ్వు మొన్నటి వరకు బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నావు, ఇవాళ బీఆర్ఎస్ లోకి వచ్చినావు అన్నాడు. నేను మిత్రులారా, నేను ముందరనే చెప్తున్నా, జెండా ఏదైనా ఎజెండా మన ప్రజలదే. ఇప్పటికీ చెప్తున్నా, కళ్ళు గీసే కార్మికుల కుటుంబాల నుండి మళ్ళీ కళ్ళు గీసే కార్మికుల కుటుంబాలు మాత్రమే రాకూడదు, వాళ్ళ పిల్లలు కంప్యూటర్ సైంటిస్టులు కావాలి. గ్రానైట్ పరిశ్రమల్లో గన్నేటు పట్టుకొని మరి గుట్టలను కొండలను కొండలు పిండి చేసి వాళ్ళ నెత్తురే కంకరగా మార్చి ప్రాజెక్టులు బిల్డింగులు కడుతున్న వడ్డెర సోదరుల కుటుంబాల నుండి జార్జియా టెక్నాలజీ యూనివర్సిటీలో చదివే బిడ్డలు పుట్టాలి. తల్లిదండ్రులు అనే వ్యక్తులు పార్లమెంటుకు పోవాలన్నా ఈరోజు ఆలోచించాల్సింది వేములవాడ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు, కరీంనగర్ ప్రజలు, చొప్పదండి ప్రజలు, మానకొండూరు ప్రజలు, శంకరపట్నం ప్రజలు, కొండ పల్కల ప్రజలు, గట్టు దుద్దెనపల్లి ప్రజలు, శివరాంపల్లి ప్రజలు, సైదాపూర్ ప్రజలు, గాంధీనగర్ ప్రజలు, అక్కన్నపల్లి ప్రజలు మీరు ఆలోచించాలి. కొత్తకొండ ప్రజలు, మల్లారం ప్రజలు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరిని పంపించాలి? బండి సంజయ్ గారు చెప్తున్నట్టు వీళ్ళని పంపిద్దామా, లేకపోతే ఇదే వీళ్ళను చొప్పదండిలో రుక్మాపూర్లో ఉండే సైనిక్ స్కూళ్ళ నుంచి 1,300 కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలను నడిపించే పైలట్లను తయారు చేసే స్కూళ్లను పెట్టడానికి కలలు కంటున్న వినోద్ కుమార్ లాంటి వాళ్ళని పంపించాలన్నా. గంగుల కమలాకర్ గారు ఒక గొప్ప దార్శనికుడు. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉండే, ఈరోజు మరి నేను అధికారిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వంలో ఆయన ఒక మినిస్టర్ స్థాయికి అయ్యారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా అదే విధంగా మినిస్టర్ స్థాయికి వచ్చిన వీళ్ళిద్దరు కూడా యూత్ లీడర్స్. అప్పుడు వాళ్ళ పార్టీలు ఏవైనా కూడా రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు,
కానీ వీళ్ళందరికీ నాయకులుగా తర్ఫీదునిచ్చే వ్యవస్థను తయారు చేసే ఒక ఎంపీ కావాలనా, లేకపోతే పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక లిస్టులో మన బిడ్డలు రౌడీ షీటర్లుగా ఉండే వ్యవస్థ కావాలన్నా మీరు ఆలోచించాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంతవరకు అభ్యర్థి దొరుకుతలేడు. నాకైతే కాంగ్రెస్ ఉన్నదా, లేకపోతే తుక్కుగూడలో రోజు తుక్కులాగే జన జాతర అని దానికి పేరు పెట్టింది అనుకున్నా. జనాలు మిమ్మల్ని పాతర పెడతారు రాబాయ్ అనుకున్నా నేను. దాని పేరు జన జాతర అని పెట్టిర్రు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటాడు. రేవంత్ రెడ్డి గారు మీది ప్రజాపాలన కాదండి, మీది ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, మీది బరాబర్ ప్రతీకార పాలన. ఏమన్నారయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న తుక్కుగూడలో? బిడ్డ నేను జానారెడ్డిని కాదు, నీ పేగులు తీసి మెడకేసుకుంటా. ఇవేనా మాటలు వచ్చేటివి? ఇవేనా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు? నువ్వేం చేస్తావు? నిన్ను జైలుకు పంపిస్తే అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకో. అరే జైలు మాట ఎందుకు వచ్చిందండి? ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అరే మీరు చూడండి అబ్బా, 3వ శతాబ్దం క్రీస్తు పూర్వము 3వ శతాబ్దం ఈ తెలంగాణని ఏలిన శాతవాహనుల దగ్గర నుంచి 7వ శతాబ్దంలో మనల్ని ఏలిన తూర్పు చాళుక్యుల నుంచి కానీ, అక్కడి నుండి 11వ శతాబ్దం 12వ శతాబ్దంలో మన ఏలిన కాకతీయుల నాటి వరకు కానీ, దాని తర్వాత మసూరు నాయకుల నుంచి కానీ, పద్మ నాయకుల నుండి కానీ, దాని తర్వాత రాష్ట్రకూటులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, దాని తర్వాత మన ప్రాంతానికి వచ్చిన బహుమని సుల్తాన్ నుండి కానీ, మొఘల్ వంశస్థుల నుండి కానీ, కుతుబ్ షాహీల నుండి కానీ, ఆసఫ్ జాహీల వరకు, నిజాం పాలన వరకు వాళ్ళు ఎవరైనా కరువులో వస్తే నీళ్లు రాకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిండ్రా? గత ప్రభుత్వాలను నిందించిండ్రా? మీరు ఎప్పుడైనా వాళ్ళ శాసనాలను చూసిండ్రా? కోటి లింగాల కానీ, ఎలగందుల గుట్టల మీద కానీ, రామగిరి కిల్లా మీద కానీ ఎక్కడైనా మీరు ఈ శాసనాలు పలాని ప్రభుత్వం ఇట్లా చేసింది, ఇదే మా శ్వేతపత్రం అని రాసిండ్రా వాళ్ళు ఎప్పుడన్నా? అశోకుని దగ్గర నుండి ఆసఫ్ జాహీల వరకు, గోల్కొండ సుల్తాన్ల వరకు, పండుగల సాయన్న వరకు, సర్దార్ సర్వాయి పాపన్న కోటల వరకు ఎవరు కూడా గత ప్రభుత్వాలను నిందిస్తూ రోజు దాంట్లోనే కాలం గడిపి సమయాన్ని వృధా చేస్తున్న పాలకుల గురించి ఎక్కడ కూడా రాయబడలేదు మిత్రులారా. వాళ్ళు చేతినంత కాడ గట్టిన కరువులు ఎప్పుడో వస్తాయి. నీళ్లు ఉన్న నీళ్ళనే జాగ్రత్తగా వాడుకున్నారు. ఉన్న నీళ్ళనే 500 మీటర్లను అంటున్నారు వారు. 500 మీటర్లను మరి ఎత్తే ఒక దార్శనికత పాలకుడు మరి అలా కేసీఆర్ గారు ఉన్నారు. మరి దాని మీద శ్వేతపత్రం తీస్తావా? ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, మౌలిక సదుపాయాలను వాడుకొని ప్రజలకు ఇంకా అంతకన్నా గొప్ప పాలనని అందించాలని కలలుగానే వ్యక్తి ఉండాలి. అంతే తప్ప రోజు శ్వేతపత్రాలు ఆనాడు కాకతీయులు చేయలేదు, ఆనాడు కుతుబ్ షాహీలు చేయలేదు, ఆనాడు శాతవాహనులు చేయలేదు. మరి మీరేందుకు కొత్తగా గొప్ప పాలన? ప్రజాపాలన కాదు, ప్రజాపీడన. ఇది బరాబరిది ప్రజాపీడన. లేకపోతే 6 గ్యారంటీలు ఎక్కడొచ్చినాయి? ఎక్కడున్నాయి 6 గ్యారంటీలు? గ్యారంటీలు కాదు, ఇది గారడీల పాలన. గ్యారంటీల పాలన కాదు, తెలంగాణలో గారడీల పాలన. అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా, దయచేసి అబద్ధాలను నమ్మకండి, నిజాలను ప్రజల దగ్గరికి మోసుకొని పోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా, వినోద్ కుమార్ గారిని ఏదో ఎంపీ చేయాలనో కాదు, మన జీవితాలను మార్చుకోవడం కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, మన మహనీయులు మన కోసం చేసిన త్యాగాన్ని వృధా కాకుండా, నీరు గార్చకుండా దాన్ని కాపాడుకోవడం కోసం, పుట్టబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డలకు గొప్ప సైనిక్ స్కూల్స్ రావడం కోసం, మన కరీంనగర్ జిల్లాకు మరొక్కసారి సస్యశ్యామలం కావడం కోసం, ఇది ఒక గొప్ప స్మార్ట్ సిటీ కాదు, ప్రపంచమే మెచ్చే విధంగా కొత్త కరీంనగర్ను నిర్మించుకోవడం కోసం, రైల్వే లైన్ పూర్తి చేసుకోవడం కోసం, జాతీయ రహదారులను మళ్లీ నిర్మించుకోవడం కోసం, అదే విధంగా మన బిడ్డలకు చక్కటి చదువు ఇవ్వడం కోసం, మన బిడ్డలు అంతర్జాతీయ విపణిలో మన బిడ్డలు కూడా చాలా గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం, మన బిడ్డలు కూలీ తల్లుల బిడ్డలు రేపు కంప్యూటర్ సైంటిస్టులు అయ్యే విధంగా తయారు చేసుకోవడం కోసం ఈరోజు ప్రతిరోజు కూడా ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు
ఎన్ని కష్టాలున్నా, మనసు మమత లాంటి సీరియల్లు ఎన్ని వచ్చినా, లేకపోతే ఎన్ని క్రికెట్ మ్యాచ్లున్నా, ఐపీఎల్ మ్యాచ్లున్నా, అవన్నీ పక్కకు పెట్టి ఈ 40 రోజులు తప్పకుండా ఇంటింటికి పోయి ఏ గుర్తుకు ఓటేయమని చెప్పాలి. 2 చేతులెత్తి చెప్పండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏ గుర్తుకు ఓటేయమని చెప్పాలి? కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా. కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా, మళ్ళీ చెప్తున్నా, మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి, అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపిద్దాం. మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. తెలంగాణ గంగా జమున तहजीब ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం. मेरे प्यारे मुसलमान भाइयों, मैं आप लोगों से यही मन से मैं गुजारिश कर रहा हूं, दस्तूर खतरे में है, संविधान खतरे में है, ये दस्तूर को हिफाजत करना आपका फर्ज होगा. इसीलिए मैं आप लोगों से यही गुजारिश कर रहा हूं, आने वाले दिनों में 13 तारीख को आप रुपया आपका कीमती वाला वोट कार पे दबाइएगा. मैं यही बातों से आप लोगों से विदा लेते हुए मैं आपको एक बार सलाम करते हुए मित्रुलारा మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై భీమ్ తెలుపుతూ, జై సేవాలాల్ తెలుపుతూ, జై కొమరంభీం తెలుపుతూ, జై ఫూలే తెలుపుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఏకగ్రీవంగా వారిని పంపించాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి ముగిస్తున్నాను మిత్రులారా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.